రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 3 and verse 10. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దేవుని చేత నీవు దీవెన పొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. వావ్! మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా ఇంకా మెరుగుపెట్టబడింది, ఇంకా బాగుంది, ఇంకా ఎక్కువైంది. ఎందుకోసం అంటే కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను ఏం చేయలేదట, వెంబడించలేదు. ఏంటి దాని అర్థం ఏంటి? రూతు మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చింది. వాళ్ళ అత్తమ్మంది, అమ్మ రూతమ్మ నువ్వు అర్జెంటుగా వెళ్ళి పొలంలో పరిగె ఏరుకునిరా, బార్లీ కోత జరుగుతుంది. ఎవలు, బార్లీ అంటే తెలుసు మనకి, కానీ తెలుగులో ఎవలు అంటారు వాటిని. ఎవల కోత జరుగుతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఒక ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నువ్వు పంట కోసుకునేటప్పుడు మొత్తం కోసేయద్దు అన్నాడు, కొంచెం వదిలిపెట్టమన్నాడు. ఎందుకోసం అంటే పరదేశులు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నీ పొలంలోకి వచ్చి ఆ మిగతా వాటిని ఏరుకుని వెళ్తారు. మొత్తం పంటంతా ఊడ్చేసి పట్టుకెళ్ళిపోవద్దు. నువ్వు కొంతమందికి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ పొలాల్లో కొంత పరిగే ఉంచేసేవారు, వాటిని పరదేశులు వచ్చి ఏరుకుండేవారు. ఎంత ఏరుకుంటే అంత వాళ్ళకనమాట. అలాంటి స్థితిలో రూతు బోయోజు పొలంలోనికి వచ్చింది. రాగానే బోయో చూశాడు, ఎవరామె? మోయాబు దేశం నుండి వచ్చిందండి, నయోమి గారి కోడలండి, మహలోని గారి భార్య అండి అని ఆమె గురించి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఈ పొలాన్ని విడిచి వెళ్ళొద్దమ్మా, నీకు నీళ్లు కావాలంటే అదిగో అక్కడ తొట్టెల నిండా నీళ్లు ఉన్నాయి, నీకు పరిగ కావాలంటే ఎంత కావాలంటే అంత ఏరుకో, ఏ ఒక్కరిని కూడా నేను ఇబ్బంది పెట్టకున్నట్లుగా నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను పని వాళ్ళందరికీ. సో రూతు ప్రతిరోజు వచ్చిపోతా ఉంది, ఆ పొలానికి వస్తూ ఉంది, పరిగెరుకుంటుంది, వెళుతుంది. అలాంటి పరిస్థితుల్లో బోయేస్ గారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడైనా రూతులో ఒక్క రాంగ్ థింగ్ అయినా కనబడద్దేమో, రాంగ్ యాక్షన్ ఏమైనా కనబడద్దేమో. యవనస్తులు చాలామంది అక్కడ పనోళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎవరితోనైనా ఏమే వేరే స్టోరీలు ఏమైనా నడుపుతుందా, అపహాస్యంగా నవ్వుతుందా, వాళ్ళతో ప్రవర్తనను పాడు చేసుకుంటుందా గమనిస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలోకి వచ్చి అన్నాడు, ఈ పొలంలో చాలామంది కొద్దివారు కానీ గొప్పవారు కానీ యవనస్తులు చాలామంది ఉన్నప్పటికీ నువ్వు ఎవరిని ఏం చేయలేదు, వెంబడించలేదు. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరి వైపు కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు. రూతు యవనస్తురాలు, యవన కాలంలో ఉన్న ఆమె. అలాంటి ఆమె తన కళ్ళ ముందు చాలామంది కనబడుతున్నా ఎవరి వైపు కూడా తమ దృష్టి మళ్లించలేదు. ఎందుకోసం వచ్చిందో ఆ పని చేసుకుని వెళ్ళింది, ఎందుకోసం వచ్చిందో ఆ పని చేసింది. కాబట్టి నమ్మకంగా దేవుని కోసం ఉంది. కాబట్టి దేవుడు ఆ పొలానికి యజమాని అయిన బోయజును భర్తగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్స్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ యువర్ చాయిస్ మై డియర్ ఫ్రెండ్. దేవుని ఎంపిక నీ ఎంపిక కన్నా ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. హల్లెలూయా. యవన కాలంలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు దృష్టి మరల్చిపోయే అనుభవాలు కనబడతాయేమో. వాళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది, ఆ యవనస్తులు అయితే బాగుంటుంది, ఈ యవనస్తురాలు అయితే బాగుంటుందని కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు రావచ్చేమో. కానీ స్టిక్ టు గాడ్స్ ప్లాన్ డియర్ ఫ్రెండ్. రూతు ఎవరిని వెంబడించలేదట, దేవుడు మాత్రమే వెంబడించింది. అందును బట్టే సాదాసీదా వ్యక్తిని దేవుడు తీసుకురాల రూతు జీవితంలోకి. ఎవరు వచ్చేసాడు? బోయేజ్ గారే వచ్చేసాడు. ఆయనే ఆ పొలాలన్నిటికీ అధిపతి, కుబేరుడు, కోటీశ్వరుడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోటీశ్వరుల జాబితా ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే బోయేజ్ గారు ఉంటారేమో దానిలో. ఆయన్నే దేవుడు భర్తగా ఇచ్చాడు. గాడ్స్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. దేవుని ఎంపిక ఎప్పుడు కూడా గొప్పదే, దేవుని ఎంపిక ఎప్పుడు కూడా గొప్పదే. కొన్నిసార్లు కొన్ని రకాల తలంపులు వచ్చేస్తూ ఉంటాయి. ఓ చిన్నపిల్లవాడు పెళ్ళికి వెళ్ళాడట, వాళ్ళమ్మ పెళ్ళిళ్ళంటికి తిప్పుతుంది, వాడిని తిప్పుతుంది వరుసగా వారంలో 4 పెళ్ళిళ్ళు చూసాడు. చూసిన తర్వాత అన్నాడు, మమ్మీ అందరికీ పెళ్ళి అయిపోతుంది, నాకు పెళ్ళి ఎక్కడ దొరుకుతారు మమ్మీ అని అడిగాడు. అందరికీ ఇంకా చిన్నపిల్లవాడే, వాడికి ఎంత ఆశ వచ్చేసిందో చూడండి. వాడికి అందరికీ అయిపోతుంది, నాకు ఎవరు దొరుకుతారు అని అడిగాడు. కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయేమో. వాళ్ళకి వీళ్ళకి మ్యారేజ్లు అవుతుంటే కొంతమంది వాళ్ళకైపోతుంది, వీళ్ళకైపోతుంది, వీళ్ళకైపోతుంది కంగారు పడుతూ ఉంటారు. వెయిట్ అపాన్ గాడ్ డియర్ ఫ్రెండ్. జరగని
దేవుడిని సమయం వచ్చినప్పుడు నీకు చేస్తాడు, మేలు చేస్తాడు. నీ జీవితంలో కంగారు పడద్దు. కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పుడు కూడా. కొంతమంది కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకుని వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తెలుగులో సామెత ఉంది, పెనం మీద ఉన్నప్పుడు ఎక్కడ పడిందంటే వెళ్ళి పొయ్యిలో పడినట్టు ఉంటుంది. కొంతమంది పెనం బాగా వేడిగా ఉందండి కొంచెం అని ఆ పెనం దూకి వెళ్ళిపోయి ఎందుకు పడిందట, పొయ్యిలో పడిందట. అలా ఉంటాయి కొంతమంది జీవితాలు. కంగారులో ఎప్పుడు కూడా తప్పు నిర్ణయాలు తీసుకోకండి. వెయిట్ అపాన్ గాడ్. యెహోవా కొరకు సహనముతో ఏం చేస్తాను నేను, కనిపెడుతున్నాడు. సహనంతో కనిపెట్టాలి. కనిపెట్టడంలో సహనం ఉండాలి. దేవుడు నీకెప్పుడు మేలు చేస్తాడని నమ్ము. నీవు అనుకున్న దానికన్నా శ్రేష్టమైన దేవుడు నీకు ఇస్తాడని విశ్వసించు. ప్రభు నేను ఖచ్చితంగా నిలబెడతాడు. ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. మేలు చేసే దేవుడు. కాలేబ్ గారి గురించి నేను మంచి సాక్ష్యం చెప్పగలను. మా ప్రియ అక్క షకీనా గ్లోరీ అక్క, తనకి ఆల్మోస్ట్ 27 years వచ్చేసాయి. సంబంధాలు కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీ చిత్తానుసరణ బిడ్డను మా జీవితంలో తీసుకురండి, మా కుటుంబంలో తీసుకురండి అని మా అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది అంటూ ఉంటే ఉంటారు, వెస్లీ గారు మీకు ఎంతమంది తెలుసు కదండి, ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు కదండి, మీ అక్కగారికి ఒక సంబంధం కూడా తీసుకురాలంటే అని. నేను సంబంధాలు చూడడానికి వెళ్తున్నానా, బయటికి వాకింగ్ చెప్పడానికి వెళ్తుంటే, సువార్త చేయడానికి వెళ్తూ ఉంటే, కొంతమంది ఇలా ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందిగానే అనిపించేది. సువార్త కోసం శరవేగంతో అనేక ప్రాంతాలు తిరుగుతుండేవాడిని. ప్రభు కృపలో అనేక మంది స్థిరపరచబడాలి, ఆధ్యాత్మికతలో కట్టబడాలని వెళ్తున్నప్పుడు చాలామంది అనేవారు, ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు కదండి. నేను చెప్పాను, మా ఇంటిలోనికి తీసుకురాబడే ఏ వ్యక్తి అయినా మా చాయిస్ అయ్యి ఉండకూడదు, దేవుని చాయిస్ అయ్యి ఉండాలి. వీ విల్ వెయిట్ ఫర్ దట్ టైం. ఆ సమయం కోసం మేము కనిపెడతాం. ప్రభు మేలు చేస్తాడు మాకని ప్రార్థన చేశాం. మీరు నమ్మండి ప్రియులారా, కాలేబ్ గారు వాళ్ళ తండ్రి గారు వారు వెతుక్కుంటూ మా దగ్గరకు వచ్చారు. షకీనా గ్లోరీ అక్కను ఇష్టపడి పెండ్లి చేసుకున్నారు వాళ్ళు. ఒక్కరోజు కూడా రిగ్రెట్ లేదు. నేను చెప్తాను, ఎప్పుడైనా బెస్ట్ బావగారు అనే టైటిల్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కాలేబ్ గారికి ఇవ్వాలనిపిస్తుంది నాకు. హీస్ లైక్ మై ఫ్రెండ్. నాతో బావగారుగా ఎప్పుడు ఆయన ప్రవర్తించలేదు, ఒక ఫ్రెండ్లా. ఎప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళినా చక్కగా నన్ను పలకరించడం, పరిచర్య చేయడం, ఏ విషయానికైనా వెస్లీ గారు మేము మీతో ఉన్నాం అని నాకు అన్ని విషయాల్లో ధైర్యం చెప్పడం, బలపరచడం, ప్రార్థన చేయడం ప్రాముఖ్యంగా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుడి నిర్ణయాలు ఎప్పుడు కూడా మన దుఃఖాన్ని మిగిల్చావు, నిరుత్సాహాన్ని ఇవ్వవు, దేవుని కృపలో వర్ధిల్లి అనవు. షకీనా గ్లోరీ యొక్క పాస్టర్ కాలేబ్ గారు ఇద్దరు అద్భుతంగా దేవుని సేవలో వాడబడుతూ బరాకా పరిచర్యలు హైదరాబాదులో దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు. వారిద్దరూ కలిసి దేవుని సేవలో కొనసాగడం చూస్తున్నప్పుడు నేను చాలా ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఏనాడు కూడా షకీనా గ్లోరీ యొక్క సేవలో వెనుకకు లాగలేదు. నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు అంతవరకు దేవుని సేవ చేయి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, గాడ్స్ చాయిస్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. రూతు యవనస్తులను వెంబడించక దేవుని వెంబడించింది కాబట్టే నీ మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన మరీ ఎక్కువైంది. అంటే ఎక్కువైందంటే ఎక్కువ అవడం కాదు, కొంతమంది ఎక్కువ చేయకంటారు చూసారా, అది కాదు ఇక్కడ. కొంతమంది ఏదైనా కొంచెం ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించారు, ఎక్కువ మాట్లాడకంటారు. అంటే అర్థం ఏంటి? మాటలు పరిధులు దాడుతున్నాయని, బౌండరీలు దాటేస్తున్నాయని. కొంతమంది సినిమాలు ఎక్కువైపోయి ఈ రోజుల్లో సినిమా డైలాగులు బాగా ఎక్కువైపోతున్నాయి కదా అందరు కదా. ఇప్పుడు పిల్లల్ని ఏమైనా అనండి, వెంటనే వాడు ఒక హీరోలాగా ఫీల్ అయిపోయి ఆ సినిమాలో హీరోలో పరకాయ ప్రవేశం చేసేసి వాడు కూడా అలాగే మాట్లాడడం. తల్లి తండ్రి ఒక బడితి పట్టుకుని ఒంగోపెట్టి 4 బాధ్యత, అప్పుడు పర్లేదులే ఓకే అంటారు కదా. కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉంటాయి. కొంతమంది జీవితాలు ఎక్కువ చేస్తారు. ఈ ఎక్కువ కాదు ఇక్కడ, ఇది కావలసిన ఎక్కువ. నీ ప్రవర్తన మరింతగా మెరుగుపెట్టబడింది, మరింతగా నీ ప్రవర్తన తీర్చిదిద్దబడుతోంది. డే బై డే నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నీలో ఒక మార్పు, ఒక స్నేహపూర్వకమైన వాతావరణం నేను చూడగలిగాను. నీ ప్రవర్తన నేను ఏం చేశాను, చూశాను. గత జీవితం ఏంటనే దేవుడు పట్టించుకోవట్లేదు. యువర్ పాస్ట్ మే బి సో వర్స్ట్ ఈవెన్ టు ఎక్స్ప్లెయిన్. నీ గత జీవితం ఎవరికైనా చెప్పాలన్నా కానీ చాలా రోత జీవితం అయి ఉండొచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. కమ్ టు గాడ్ అండ్ యాక్సెప్ట్ హిమ్. గాడ్ విల్ వైప్ అవే ఆల్ యువర్ పాస్ట్ లైఫ్. నీ గత జీవితాన్నంతా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తుడిచేస్తాడు ఆయన.
నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు, భవిష్యత్తు నీకు ఇస్తాడు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇంకెప్పుడు కూడా ఆ పాప రోత జీవితాన్ని నువ్వు ఏం చేయకూడదు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకోవద్దు. ఫర్గెట్ ఇట్, బరీ యువర్ పాస్ట్. నీ పాత జీవితాన్ని సమాధి చేసేయాలి. ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవద్దని పాత బంధాలు, పాత స్నేహాలు, గాయపరచబడిన అనుభవాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని తల మీద వేసుకుని కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా గెట్ అప్ అండ్ రైజ్ అప్ అండ్ డూ సంథింగ్ ఫర్ గాడ్. ఎంతవరకు సమయాన్ని వృధా చేశావు, తలాంతులు వృధా చేశావు, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వృధా చేశావు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం వృధా చేశావు. చాలు, గతించిన కాలం చాలు. అలాంటి వాటి కోసం ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రా, నీ ప్రవర్తన సరి చేసుకో. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముఖాన్ని సరి చేసుకుంటామా లేదా? నేనైతే సరి చేసుకుంటాను, కొంచెం హెయిర్ అలా ఇలా సరి చేసుకుంటాం కదా, ముఖాన్ని సరి చేసుకుంటాను. అద్దం దగ్గరికి వెళ్ళి కూడా ముఖాన్ని సరి చేసుకోకపోతే వాళ్ళని బుద్ధిహీనులు అంటారు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నీ ప్రవర్తన సరి చేసుకోకుండా వెళ్ళిపోతున్నావంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఏ విధమైన నిర్ణయాలు దేవుని కోసం తీసుకోలేకపోతున్నావు. నేను చెబుతున్నాను, నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త పడగలిగితే దేవుడు నీకు విశిష్టమైన మేలులు చేస్తారు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక.